మామయ్య మామయ్య నన్నేం చేయమంటావు మామయ్య? నన్ను దిక్కులేని పచ్చడి చేసిపోతివే. ఆ ముసలిది కూడా నన్ను గడపలో కాలు పెట్టొద్దంటే. ఏమిటండి మరి మీరు పసిపిల్లలా డాక్టర్ పంపించారుగా? బావా చేయగలిగిందంతా కానీ ప్రయోజనం లేకపోయింది. ఏం చేస్తాం? కానీ ఒకే ఒక మార్గం ఉంది. ఏమిటది? ఇక్కడికి 5 మైళ్ళ దూరంలో పాతగుడు అని ఒక పల్లె ఉంది. అక్కడికి ఒక పెద్ద స్వాములమ్మవారు వచ్చింది. ఆవిడ మంత్రించి ఒక తాయి తీస్తే ఎంతటి జబ్బైనా సరే ఇట్టే నవ్వుతున్నదా. నువ్వేం మనిషివయ్యా బాబయ్యా? ఈ మాట ముందే ఎందుకు చెప్పలేదయ్యా? అందరికీ నమ్మకం ఉండదయ్యా. నాకుందయ్యా. ఉండదయ్యా. కానీ కన్న బిడ్డలు తెచ్చి కడితేనే నవ్వుతున్నదా. ఆ కన్న బిడ్డలు ఆవిడకి ఇంకెవరున్నారు? నేను తప్ప. రంగా 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 అమ్మా 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 అన్నయ్య 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 అమ్మా 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 ఎవరు? మంగళమ్మ మంగళమ్మ. రంగా ఏమిటిదంతా? ఏం చేయమంటావురా? తమ్ముడు నన్ను కూడా ఇంట్లోంచి వెళ్ళగొట్టేశారు. వెళ్ళగొట్టేశారు? ఆరి భగవంతుడా, మా మామయ్య రావు బహదూర్ గారి ఆడబడుతున్న ఈ విధంగా చూడాల్సిన కర్మ పట్టిందిరా. ఇదిగో మంగళమ్మ, నీకేమైనా మచ్చుందా లేదా? తమ్ముడిని వెళ్ళగొడితే మా ఇంటికి రాకూడదు. నేను మాత్రం నీకు తమ్ముడి కాదు. రంగా 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 అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. అత్తయ్య ఇంట్లో బాగాలేదట. నేను తాయితీ కోసం పెడుతున్నాను. నువ్వు మంచిగా ఇదిగో మంచి అడ్రస్ తెలుసా? రాజా కాలని అన్ని మీలంటే ఎవరైనా చెప్తారు. ఇప్పుడే వస్తా. నువ్వు వదా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ఎవరు నాయనా నువ్వు? దిక్కులేని వాడి మా మామయ్య గారి ఇంట్లో పెరిగాను. ఆయన కూడా పోయాడు. ఉన్న మా అత్తయ్య ప్రాణాపాయ స్థితిలో ఉంది. కన్న కొడుకులు ఎవరో ఆమెను కన్నెత్తి చుట్టం మానేశారు. మీరే కాపాడాలి. నాయనా, ఇంతటి అభిమానం గల నువ్వు ప్రక్కన లేనందువల్లే ఆమెకి ఈ వ్యాధి. లే నాయనా, వెళ్ళి ఆ చెరువులో స్నానం చేసిరా. అలాగేనమ్మా. అమ్మా తొందరగా ఇవ్వండి. ఈ పాటికి అత్తయ్య ఏ స్థితిలో ఉందో. నాయనా, నా తాయిత్తులో మహిమ ఉన్నా లేకపోయినా నీ మంచితనం, నీ సత్సంకల్పమే ఆవిని తప్పకుండా ఆరోగ్యవంతురాల్ని చేస్తుంది. అదేవిడి తల్లి, మీ తాయిత్తు వల్ల తప్పక గుణమవుతుందని పరిగెత్తుకొచ్చాను. త్వరగా ఇవ్వు తల్లి. ఇదిగో నాయనా, ఎవరిని తాకుండా వెళ్ళి ఆమె చేతికి కట్టు. అంతా బాగవుతుంది. నన్ను మన్నించమ్మా. అయ్యో ఏమిటమ్మా ఇదంతా? ఎవరమ్మా ఇవిడి? మన మోహన్ వాళ్ళ అమ్మ. ఓహో, మంగళమ్మ గారా? అమ్మా, మిమ్మల్ని గురించి చాలా విన్నాం. మిమ్మల్ని చూడాలని చాలా చాలా కాలంగా అనుకుంటున్నాం. అనండి అమ్మా, మీరు అన్న దాంట్లో తప్పులేదు.
నేను వీళ్ళకి చేసిన ఉపకారానికి అంతకంత వడ్డీతో సహా అనుభవించాను. లెక్కే చూసుకోమ్మా, సరిగ్గా సరిపోతుంది. వచ్చావా? ఈ గడప మీద కాలు పెట్టావా? ఈ కళ్ళతో నా శవాన్ని చూడవచ్చు. ఎక్కడో దొంగతనం చేసి వచ్చి ఇక్కడ దాక్కుంటున్నావా? కాదురా. మరి ఎందుకు వచ్చావరా? అత్తయ్య చూస్తానికి వచ్చాను. అత్తయ్య చూస్తానికి ఇదా దారి? కేవలం ఏమిటా? ఏమిటా? ఆగు ఆగు. ఏమిటది? అత్తయ్య ఇదేమన్యాయుగా? ఏ పాపిస్తున్నారు రాని నిన్న కొట్టారు నాయనా. అమ్మా వీడిని విడిచిపెట్టు. వీడు ఎక్కడో దొంగతనం చేసి వస్తుంది. వీడి కోసం పోలీసులు కూడా వస్తున్నారమ్మా. అత్తయ్య నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావు అత్తయ్య. నీ ఒంట్లో జబ్బుగా ఉందని నేను స్వాములమ్మ దగ్గరికి వెళ్ళాను అత్తయ్య. నీ కట్టుబడి తాగిచ్చింది. నీ కట్టేటంత వరకు ఎవరిని తాకొద్దండి అత్తయ్య. దొరకకుండా చంపేస్తాను. ఇదిగో అత్తయ్య తాగిచ్చుకో. ఇదిగో కట్టుకో అత్తయ్య కట్టుకో. తాయితు తెచ్చిన వాడిని తలవాగిన రాకూడదత్త. వస్తారు నిమిషానికి ఒక విధంగా మాట్లాడతారు. మొన్న నువ్వు నీ గడపలో కాలు పెడితే నీ శవాన్ని చూసినట్టే నేను చెప్పులా. అందుకని నేను గోడ దాటి వచ్చాను. పిచ్చ సన్యాసి ఆవేదన కొద్దీ ఆ రోజు ఏదో అంటే అదే వేద వాక్ అనుకున్నావా? మంచి మనిషికి ఒక మాట చాలదు. గీత గీత ఇదిగోనమ్మా నీ నెక్లెస్. ఇదిగోనమ్మా. ఓహో ఈ నెక్లెస్ దొంగిలించి నేను కదా. ఇన్స్పెక్టర్ వీడిని అరెస్ట్ చేయండి. ఇన్స్పెక్టర్ ఈ నెక్లెస్ దొంగిలించింది నేను. చేతి ఖర్చులు డబ్బు లేక ఇది దొంగిలించి తాకట్టు పెట్టాను. తర్వాత తప్పుని తెలుసుకుని కష్టపడి సంపాదించి దీన్ని తాకట్టు విడిపించి మా మామయ్య చేతికి నేనే ఇచ్చానండి ఇన్స్పెక్టర్ గారు. ఇదిగో తాకట్టు విడిపించిన రసీదు. విన్నారా? మీ సందేహం తీరిందా? రంగడు దేవుడు లాంటి వాడు. నేర్చురా వీడికి తల్లి చేత కాదు. అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా ఇక్కడ ఉంది మీ చేత చీ అనిపించుకోవాలి. నన్ను అమ్మ అని పిలిచే యోగ్యత వీడికి ఒక్కడికే ఉందిరా. మీరు నా బిడ్డలు కాదు, నా బంధువులు కాదు. వీడే నా బిడ్డ, వీడే నా ఆత్మ బంధువు. వీడి చేతికి అంటే నాకు అమృతం. అయ్యో ఏమిటండి ఏం జరిగిందండి? ఏమిటండి నిద్ర? ఏం లేదు లక్ష్మి. ఈ ప్రసాద్ గారు కొడితే కొట్టాడు. అత్తని దక్కించుకున్నా. లక్ష్మి మనం ఇక్కడ ఉండకూడదు. వీళ్ళ మోహం చూడకూడదు. వాళ్ళ తల్లి మనం ఎందుకు పోవాలి? పోతాడు ఆ విశ్వాసం వాళ్ళ కొడుకులు వాళ్ళ ప్రజలు పోవాలి. ఒక్కసారి కొంపలోంచి గంటేస్తే మళ్ళీ ఎన్ని గుండెలతో ఇక్కడ కాలు పెట్టావే? ఇదిగో అమ్మా ఘనమైన కలెక్టర్ గారి కూతురా, ఈ ఇల్లు నీది కాదు మా తమ్ముడు రంగడు. కావాలంటే వీళ్ళు అడిగి తెలుసుకో. అవునమ్మా, తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మీ రంగడు మా అబ్బాయి ప్రాణాలు కాపాడాడమ్మా. అతనికి వేలకు వేరు డబ్బు ఇద్దామనుకున్నాను, వద్దన్నాడు. గీత పెళ్లి మీ వల్లనే చెడింది, అందువల్లనే రావు బహదూర్ దుర్మరణం పాలైనారని ధనమదంతో ఉన్న నాకు ఈ ప్రపంచంలో ముఖ్యంగా కావాల్సింది ప్రేమ అభిమానమేనని తెలియచెప్పాడమ్మా. అవునమ్మా, ఆ కృతజ్ఞతతోనే వేలం వేయబోతున్న ఇంటిని విడిపించి రంగడి పేరు రాయించాను. ఇదిగో పద. ఏ అలా కళ్ళు తెల చూస్తారే? ఇదిగో చూసారుగా, పదండి కలవే. ఆగండ్రా ఆగండ్రా ఆగమ్మా ఆగు.
నేను దొంగనని కదరా, నా తలకే పగలగొట్టాను. నేను కోపడ్డానట్రా. ఇప్పుడు నేను దొంగని కాదని తెలిపోయింది కదరా, మరి వెళ్ళిపోతాను ఎందుకురా? ఒరేయ్, మీరు ఇప్పుడు వెళ్ళిపోతే రేపు మామయ్య కల్లో కనిపించి, ఒరే రంగా, నేను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినందుకు నువ్వు నా ఇల్లు కాజేసి నా బిడ్డలందరినీ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టావురా అంటే నేనేమని సమాధానం చెప్పాలరా? అరే, షష్టి పూర్తి నాడు ఫోటో చేయించుకుంటున్నప్పుడు మామ ఏం చెప్పారా? మనందరినీ కలిసిమెలిసి ఉండాలని చెప్పరా? అప్పుడు మీరు గంగిరెద్దులాగా తల్లుపారే. ఇప్పుడు వెళ్ళిపోతారట. ఒరే ప్రసాద్, అరే శ్రీధర్, రే ఇదిగో చూడు, ఈ ఇల్లు నాదే కాదు, మీదే కాదు, మనందరిదిరా. ఇదిగో, లేకపోతే ఈ కాగితం ఏం పని పోతే వాళ్ళని మన కొప్ప మునిగిపోదు. ఇదిగో మంగళమ్మ, ఈ నేళ్ళు వచ్చిన నీకు బుద్ధి రాలేదు. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ గొప్ప నాకెందుకు? వద్దు రంగా, వద్దు. పెళ్ళాల మాటలు వినడమే గౌరవం అనుకుని కన్న తల్లిని అవమానించు. బుద్ధి వచ్చింది. క్షమించు రంగా, క్షమించు రంగా. ఇక మీదటైనా అందరం కలిసి అమ్మను సుఖపెడతాం. నన్ను అవసరంగా పెద్దవాడిని చేసి అమ్మకి దండం పెట్టరా. అమ్మా, క్షమించమ్మా. భలే భలే, ఈ సంతోష సమయంలో నేను చెప్పవలసింది చెప్పేస్తున్నాను. వచ్చే ముహూర్తానికే మావాడికి గీతకు పెళ్లి చేసేద్దాం. ఎందుకమ్మా అంత ఆశ్చర్యం? అన్ని రంగడి భార్య లక్ష్మి చేసిన ఏర్పాటే. నువ్వు మా ఇంటి మహాలక్ష్మి. మా ఇల్లు నిలబెట్టడానికి వచ్చిన నిక్షేపాలు శతమానం భవతి శతాయ పురుషస్య తేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠ